దీపం వెలిగించాల్సిన దేవఘట్టం అవి. దీపం ఆర్పకూడదమ్మా. ఇక్కడే ఉందిరా. ఈరోజు చిక్కదేమో అని కంగారు పడ్డా. నువ్వెవరు? అసలు ఇక్కడేం పని? ఆ ప్రశ్న అడగాల్సింది నేను. ఇక్కడ మీరు చేయాల్సిన పనేంటి, చేస్తున్న పనేంటి? అసలు ఎవరు నువ్వు? పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో. ఇక్కడేం చూడనట్టు వెళ్ళిపోతావా? మా చేతుల్లో అయిపోతావా? మనం వెళ్ళటానికి ఇంకా సమయం పడుతుందమ్మా. ఇప్పటికే నీకు ఆలస్యమైంది. పాదఘట్టంలో పూజ చేసి దీపం వెలిగిస్తుంటావంట కదా, అలా కూర్చుని ఆ దేవతను పూజించుకుంటావా? నీకేం భయం లేదు, వెళ్ళమ్మా. దాని నోట్లోంచి అరుపులు వినబడాలి గాని పూజలు చెప్పాలేంట్రా? వెళ్ళి దాన్ని లాక్కురండి. రోజు పాదఘట్టంలో ఎంత నిష్టగా చేస్తావో అలాగే చేయి ఘట్టమ్మా. సిద్ధ గురుకుల మహావిద్యాలయం. ఇక్కడ చదువుకున్న సిద్ధ గురించి నాకంటే మీ అందరికీ బాగా తెలుసుంటారు. ఈ ధర్మస్థలి గురించి అతను చేసిన త్యాగం, ఇక్కడున్న ప్రతి రాయి రప్ప మర్చిపోవనే అనుకున్నాను. కానీ అందరూ అన్నీ మర్చిపోయి రాతిలా మారిపోయారు. ఇవన్నీ చూస్తూ కూడా మీరు కొలిచే ఘట్టమ్మ ఎందుకు ఊరుకుండిపోయిందో నాకు తెలియదు, గాని నేను మాత్రం ప్రతి రాయిని తడుతూనే ఉంటా, మారకపోతే తంతూనే ఉంటా.